హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానంటే మనందరం ఇంట్లోన ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాము. ఇంట్లో ఎక్కడ చూసినా ఎలుకలు, బొద్దింకలు, అలాగే బల్లులు అనేవి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండీ. వీటిని మనం ఎంత కంట్రోల్ చేసినా, ఎన్ని కెమికల్స్ వాడినా కూడా ఇవి అస్సలు బయటకు పోవు. ఇంట్లోకి వచ్చేసి చిందరవందర చేసేసి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. ఎలకలు గాని, చుంచెలకలు గాని, పందికొక్కులు గాని ఉంటే ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ బయటికి పోయి చనిపోయి మళ్ళీ తిరిగి ఇంట్లోకి రాకుండా, ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ నిమిషంలోనే పరుగులు తీయాలంటే సింపుల్ ఇలా రూపాయి ఖర్చు లేని ఎక్కువ శ్రమ పడకుండా ఎవరైనా ఈజీగా వీటిని అయితే మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. సో దీనికోసం నాప్థలిన్ బౌల్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి కదండి. సో నాప్థలిన్ బౌల్స్ అంటే మనకి కలరా ఉండలని కూడా అంటూ ఉంటారండి. ఈ ఘాటుకి అస్సలు ఈ ప్లేస్లో మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఎలుకలు అనేవి అస్సలు రావన్నమాట. దీన్ని ఒక బిల్ అనేది తీసేసుకోండి. కలరా ఉండ తీసేసుకొని మెత్తగా ఇలా ఒక పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని చక్కగా నిమ్మ చెక్కలోనైతే మనం పిక్కలు అనేవి ఉంటాయి కదండి, వాటిని సపరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత ముందు మనము ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్న నాప్థలిన్ బౌల్స్లోన చక్కగా ఇలా ఒక్కొక్క నిమ్మ చెక్కను కూడాను ఇలా వదిలేయండి. ఇవి మనకి 4-5 రోజుల వరకు కూడాను పాడవ్వండి. నిమ్మకాయ అనేది మనకేంటంటే ఫ్రెష్గానే ఉంటుంది 4-5 రోజుల వరకు. అలాగే నాప్థలిన్ బౌల్ అనేది కూడాను మనకి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఈ స్మెల్ ఘాటుకి బొద్దింకలు కిచెన్లోకి కానీ లేదంటే ఇంట్లోకి కానీ రావండి. అలాగే బల్లుకి కూడా ఈ వాసన సెట్ అవ్వదు. ముఖ్యంగా పందికొక్కులు, చుంచెలకలు వీటన్నిటికి కూడా ఈ స్మెల్ అనేది సెట్ అవ్వదనమాట. అలాగే ఇంట్లోని ఎక్కువగా బల్లులు కానీ ఉన్నాయనుకోండి, కొంచెం అంటే కొంచెము ఈ విధంగా మనము పైనుంచి డెటాల్ను కూడా యాడ్ చేసేసుకొని వీటిని నైట్ టైము మనకి ఎక్కడెక్కడైతే ఈ బల్లులు, బొద్దింకలు, ఎలకలు, చుంచెలకలు, పందికొక్కులు ఇవన్నీ తిరుగుతున్నాయో వాటి దగ్గర చక్కగా పెట్టేసుకోండి. ముఖ్యంగా కిచెన్లోను కనుక ఇవి పెట్టేటప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉంచుకోవాలి. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చక్కగా గ్యాస్ బండల దగ్గర కానీ, అంటే గ్యాస్ సిలిండర్స్ అనేవి ఉంటాయి కదండి, సింక్ దగ్గర కానివ్వండి, వాషింగ్ మిషన్ దగ్గర, ఎంట్రన్స్ డోర్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఇవి తిరుగుతాయో అనేది తెలుస్తుంది కదా, అక్కడ పెట్టండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెంపుడు జంతువులు అంటే కొంతమంది డాగ్స్ ఇవన్నీ పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి అస్సలు అందనివ్వకుండా టచ్ అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇలా ఈ మూలల్లోనే ఇరుకిరుకుల్లో పెట్టుకొని చూడండి. ఈ వాసనకి ఏంటంటే ఇంట్లోనే ఉండే ఎలుకలు, బల్లులు, బొద్దింకలు ఇవన్నీ కూడా బయటకు పోతాయండి. మళ్ళీ మన ఇంట్లోని కంగాలు చేయడం కానీ లేదా తిరుగాడడం లాంటివి గట్రా ఏమీ చేయవన్నమాట. బల్లులు ఇంట్లోకి రావండి. అలాగే మనకి ఒక్కొక్కసారి కిచెన్లో బొద్దింకలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి కదా, అవి కూడా ఈ స్మెల్కి చనిపోతాయి అన్నమాట. అలాగే ఎలుకలు కూడాను బయటికి పోతాయండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అయితే 100 పక్కాగా అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.